డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ మీద సీరియస్ అయ్యారు పాల్ సార్. ఆవేశంతో ఊగిపోయారు, ఆగ్రహంతో రగిలిపోయారు, కోపంతో వార్నింగ్ కూడా ఇచ్చారు. మైకులు పగిలిపోతాయో అన్నట్టు దడదడలాడించేశారు. నమస్తే సార్. ఏంటి సార్ ఇవాళ ఇంత కోపంగా ఆవేశంగా ఉన్నారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేశారు సార్ ఆయన? ఒక ఆర్డర్ పాస్ చేశారు ఆయన ఓఎస్డి కే ఆనంద్ ద్వారా. ఏం ఆర్డర్ అది? సమగ్ర విచారణ జరిపి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న క్రైస్తవ చర్చిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని. అయితే మరి మీరు ఇప్పుడు ఏమంటారు? ఏయ్ పవన్ కళ్యాణ్, అమ్మో నీకు దమ్ముందిరా? ఏంటి సార్ అంత మాట సార్ ఆయన పట్టుకుని? దమ్ముందా? ఉంది. ఆయన స్పీచ్లు చూడలేదా మీరు? అరడం కాదు, పిచ్చి కుక్కలాగా ప్రసంగాల్లో. అది కాదు సార్, ఆ ఆర్డర్ ఆల్రెడీ వాపస్ తీసేసుకున్నారు కదా. ఎందుకు మరి వాపస్ తీసుకున్నా? అరే ఏంటి సార్ మీరు ఆర్డర్ ఇస్తేనేమో దమ్ముందా అంటారు, వాపస్ తీసేసుకుంటే ఎందుకు తీసేసుకున్నారా అని కోప్పడతారు. ఇలా అయితే ఎలా సార్? ఎందుకు ఎందుకు ఎందుకంటే మీలాంటి తిడతారని చెప్పేసి భయపడి వాపస్ తీసేసుకుని ఉంటారు. రే ఓఎస్డి ఆనంద్, ఒళ్ళు దగ్గర పెట్టుకోండిరా ఐఏఎస్ ఐపీఎస్. పాపం మధ్యలో వాళ్ళు ఏం చేశారు సార్? పిచ్చి పిచ్చి ఆర్డర్ పాస్ చేస్తే సస్పెండ్ చేస్తా, చేయిస్తా. అమ్మో అంత పని చేయకండి సార్, పాపం వదిలేండి సార్ వాళ్ళని. పవన్ కళ్యాణ్ స్పీచ్ అంతా నేను విన్నాను. ఓహో, పిఠాపురం మీటింగ్ స్పీచ్ మీరు కూడా విన్నారా? ఏం మాట్లాడాడో ఆయనకే తెలియదు. ఆయనకే కాదు ఎవ్వరికి తెలియదు. పుట్టినప్పుడు పెయిన్ కూడా లేదట అమ్మా తల్లి. అవునంట. ఇప్పటికైనా అర్థమైందా ఆయన అంటే ఏంటో? నొప్పులు లేకుండా ప్రపంచంలో ఒక్కడైనా పుడతాడా? పుట్టాడు కదా, మీ కళ్ళ ముందే ఉన్నారు కదా. తెలుగుదేశాన్ని ఈయనే గెలిపించాడట. మరి ఈయన గనక ముందుకొచ్చి ఆయన గెలిపించకపోతే చంద్రబాబు గారు సీఎం అయ్యేవాళ్ళ, లోకేష్ గారు మంత్రి అయ్యేవాళ్ళ? భలేవాళ్ళండి మీరు. అరే బుద్ధున్నోడు ఎవడైనా అలాగ అంటాడా? అన్నారు కదా బీజేపీని ఈయనే గెలిపించాడు. మరి ఏదనుకుంటారు పవన్ సార్ అంటే? నాకు సిగ్గేస్తుంది ఆయన మాటలు వింటుంటే. ఆ టీవీ ముందు ఏం చేయాలో అర్థం అవ్వాల. అసలు మిమ్మల్ని టీవీ ఎవరు చూడమన్నారు సార్? ఒరే నీ కర్మరా వర్మ అన్నాడు వాళ్ళ అన్నయ్య. వర్మ అని పేరు అట్టుకుంటా. పాపం వర్మను కూరల కరివేపాకులకు వాడుకొని వదిలేశారు. ఆ చంద్రబాబుకైనా బుద్ధి ఉందా అనిపిస్తుంది ఒకసారి. అదేంటి సార్ అంత మాట ఎత్తున్నారు? పావుని పెంచినట్టు దత్తపుత్రుడు అనుకోని పుత్రుని పెంచుతున్నావా నువ్వు? అయినా పావుని ఎవరైనా పెంచుకుంటారా సార్? ఏం మాట్లాడుతున్నారు మీరు? లేదా పామునే దత్తత చేసుకొని పెంచుతున్నావా? పావుని దత్తత తీసుకోవడం ఏంటి సార్? ఇదేమన్నా ఇట్లా సరే సినిమా అనుకుంటున్నారా? పావుని పెంచుకోవడానికి దత్తత తీసుకోవడానికి? మళ్ళీ నాగబాబుకి ఇంకో మంత్రి పదవి ఇస్తాడా? వాళ్ళు చుట్టాలు అయిపోయారు సార్. అందుకే మొన్న ఎమ్మెల్సీ ఇచ్చారు, కావాలనుకుంటే మంత్రి పదవి కూడా ఇస్తారు. మీకు ఏంటి నొప్పి? పోషించు. నువ్వు ఎంతమంది పావులను పోషిస్తావో పోషించు. మళ్ళీ పావులు అంటారేంటి సార్? ఆయన మీకు పావులాడించి వాళ్ళే కనిపిస్తున్నాడా? ఓ మాదిరిగా కూడా కనిపించడం లేదా ఏంటి?